RTI Live News. Ask for right. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఇటీవల జరిగిన రెడ్డి కుటుంబ ఆత్మీయ కలయిక సభ విజయవంతం కావడంతో టీడీపీ నాయకుల్లో గుబులు. హేఎన్పేట పంచాయతీలో చిన్న కేశవ నాయుడుపేట గ్రామంలో బెపల ఈశ్వర్రావు అనే వ్యక్తి తమ ఇంటి పక్కన ప్రభుత్వ స్థలంలో చిన్న పాకను వేసి తానే రాత్రిపూట తగలపెట్టుకున్నారు. నాటికి ఇక్కడ వీళ్ళందరికంటే నేను సీనియర్ నాయకుడును. గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బట్టి మా పంచాయతీలో ఇలాంటి గొడవలు లేవు. పాల వసంతరెడ్డి, పాల మహేష్ రెడ్డి వీళ్ళు ఎదుగుదల చూడలేక కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పనికి మాలినోడు తెచ్చి మీడియా ముందు వీళ్ళ దగ్గర ఏటైనా అవుతాడాడు కావాలని క్రియేట్ చేస్తున్నారు. ఇంతకీ మొన్న రెడ్డి సంఘం మీటింగ్లు పెట్టారు, కొద్దిగా హైలైట్ అయ్యింది. హైలైట్ అయిన చేతన మరుసటి రోజే ఈ సిచ్యువేషన్ అనమాట. ఒకరు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేరు, వీళ్ళు డబ్బులు ఖర్చు పెడితే చూడలేకపోతున్నారు. ఇలాంటి ఎప్పుడు మా పంచాయతీలో పోలీస్ స్టేషన్ గొడవలు, వీళ్ళు కేకలు వేసుకున్నారు ఇలాంటివే, కానీ ఇలా కాల్చుకున్నారు, ఇల్లు కొట్టుకున్నారు, ఇల్లు కాల్చుకున్నారు అని తగులు నేటికి 20 సంవత్సరాలు పెట్టాడు. వీళ్ళందరికంటూ ముందు సీనియర్ కార్యకర్త నేను కాంగ్రెస్ పార్టీ, ఈవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నేను. ఇలాంటి గొడవలు ఎప్పుడు పంచాయతీకి వెళ్ళలేదు. ఏదో చిన్న చిన్నవి ఇల్లు పక్కన ఇల్లు కొండకంటే ఏదో అలాంటివి తప్ప, కానీ ఒరిజినల్గా ఇలాంటివి అయితే వీళ్ళ అన్నదమ్ములు ఎదుగుదల చూడలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పుడు ఏవో స్థానిక ఎన్నికలు లేకపోతే జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు కావాలని ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తున్నారు. తర్వాత ఇది ఈ పరిస్థితులు ఎటు తావ తీస్తాయో, ఇది లా అండ్ ఆర్డర్ కూడా ప్రాబ్లమే. ఎటువి ఇప్పుడున్నాడు ఆడెవరితో మాట్లాడిస్తున్నారు. అడిగానికి పనికి అమ్మ ఏమైన మనిషాడు, అది కరెక్ట్ ఏంటి? ఇలాంటి మీద అలాంటి పెట్టి మాట్లాడిన సరిపోయిందా? ఒక అలాంటి నాయకుడితో కన్నమ్మనండి, ఏమో వీళ్ళు తప్పు చేస్తున్నారేమో అడిగించండి. లేనిపోయినాడు అవుడుతో మీడియాకి ఆడి మేము కొట్టిస్తే పొరపాటునాడు అనాథని మేము కొట్టిస్తే మా మీద కేసులు మళ్ళీ కావాలనేవి, ఆ కేసులు కావాలనే ఇలా చేస్తున్నారు తప్ప ఇంకో రకం కాదు. ఇక్కడితో విన్నవించుకుంటా. నేను ఇచ్చన్పేట సర్పంచ్ పాల్ మహేష్ రెడ్డి, ఇచ్చన్పేట సర్పంచ్ ప్రతినిధిను. పాల్ మహేష్ రెడ్డి నా పేరు. మా పంచాయతీలో ప్రతిదానికి ఏదో ఉందన్నట్టుగా పోలీస్ స్టేషను, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా మాకు గడికి అంటే ప్రతిదానికి చిన్న నీటికి కూడా రాజకీయ పరంగా మాకు దుష్ప్రచారం చేస్తారు. ఇక్కడ ఉన్న అంటే ఈ మధ్య టీడీపీ వాళ్ళు కూడా మాకు అది చేస్తారు ఇది చేస్తారని దుష్ప్రచారం చేస్తారు. కాకపోతే మాకు ఒక సంవత్సరం అని ఈ వేపల ఈశ్వర్రావు అనేసి ఆడికి వెనకంటే ఎవరు నడిపిస్తారో తెలియడం లేదు, కానీ అక్కడ మేము ఆడికి ఒక ఇల్లు వాళ్ళ అమ్మాలకి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అక్కడ ఉన్న స్థలము, ప్రభుత్వం స్థలము ఇంకా ఆక్రమించేసి ఇంకా అక్కడ ఒక గుడిసె రూపంగా అంతకుముందే అంటే ఇల్లు కట్టడానికి అక్కడ ఉండడానికి వేసుకుని గుడిసి అది కట్టేసిన తర్వాత తీసేస్తామని, తర్వాత అంటే కట్టేసి అందులో ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత తీసేస్తామనేది అది తీకంట ఉన్ని ఆ గుడిసి కూడా ఆక్రమించడానికి ఎన్నో ప్లాన్లు చేసి ఆడిమట్టుకు ఆడే గుడిసి కాల్చుకోవడము, ఆడిమట్టుకు ఆడే తీసుకోవడము వేసుకోవడము చేస్తున్నాడు. అదేంటంటే దానికి సొంతం చేసుకోవడానికి ఆడు ఎవరి మీద పెట్టేసి మా లాటోల మీద రాజకీయంగా ఈ ఓట్లు ముందు దుష్ప్రచారం చేయడానికి పైదిరించి అనుకుంటే ఎవరు నడిపిస్తారో నాకు తెలియడం లేదు, కానీ మొత్తం మీద అయితే రాజకీయంగా ఇది వెళ్తుంది. అది ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థలం అనేది మేము అప్పుడు మన ఎంఆర్ఓకి కూడా చెప్పాము. అక్కడ చాలా పేదోళ్ళు అండి, అనప నర్సంకి అనేసి పాపం ముగ్గురు కూడా వదిలేశాడు. వాళ్ళకి ఎలాగా వేపలాలకు స్థలం ఇచ్చాం కాబట్టి వీళ్ళకి ఒక స్థలం ఇచ్చేసి అక్కడ ఒక ఇల్లు ఇవ్వండి అనేసి కోరాము. అది కాకుండా ఏంటంటే మేము మంత్రం ఉన్నామనేసి ఇంకా రెండో స్థలం కూడా ఆపిడని చూస్తుండే. అడిగి యామలపేటలో ఒకటి ఉంది, ఇంకెక్కడిది కూడా ఇంకొకటి ఇచ్చాము, ఇంక రెండోది కూడా ఆపిడని చూస్తాడు. కాబట్టి ఎంఆర్ఓ గారు తచ్చినమే మాకు అది అక్కడ ఆపేసి ఈ అనప నరసమ్మ అనే దానికి ఆ స్థలం ఇస్తారని మరీ కోరుతూ పంచాయతీ సర్పంచ్గా నేను చర్య తీసుకొని మా ప్రజలందరూ కూడా ఇదే కోరిక మీద మాట్లాడుతున్నాను. పెద్ద కోరిక మీదకే నేను మాట్లాడుతాను. కాబట్టి మీరు వెంటనే చర్య తీసుకోవాలని విఆర్ఓకి పంపించేసి అక్కడ ఏ కన్స్ట్రక్షన్ జరగకుండా ఆ స్థలం అనేది అనప నరసంకే గుర్తించాలని మా పంచాయతీ తరపున తీర్మానం చేసి కోరడం జరుగుతుంది.
మీ అందరూ గమనించాలని ఎంఆర్ఓ గారు చెప్తున్నాము. ఇంకా మా తమ్ముడు వసంత్ రెడ్డి అనేసి జడ్పీటీసీగా చేస్తాడు, అలాగే నేను సర్పంచ్గా సర్పంచ్ ప్రతినిధిగా చేస్తాను పంచాయతీలో. ఇది దృష్టిలో పెట్టుకొని వీళ్ళ వల్ల ఎప్పుడు రాజకీయం అలాగలాగా మా పంచాయతీలో అంటే మా మాట ఎక్కువ శాతం మంది అన్ని వల్ల వారవలేక మరి రాజకీయ పార్టీలు ఇప్పుడు మేము వైసీపీలో ఉన్నామంటే టీడీపీలు బాగా పెదర్ చేస్తున్నారు. ఇవన్నీ దుష్ప్రచారాలు చేయడం వల్ల మాకు ప్రజలు మా తరపునే వత్తాసు పలుకుతారు. ఎందుకంటే మేము మంచి చేస్తామో చెడు చేస్తామో మా ప్రజలకు తెలుసు కాబట్టి, మేము ఎలాంటి తెలుసు కాబట్టి ఎంత చెప్పి ఎంతో ఏదో దుష్ప్రచారం చేస్తే ఓట్లు వేసేస్తారు అనుకోవడం చాలా తప్పండి. మీరు ఎంత దుష్ప్రచారం చేస్తే అంత ఓటు శాతం మా వైసీపీకి పెరుగుతుందని నేను చెప్తున్నాను ధైర్యంగా. ఇదే అండి నా ఇది. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా మొత్తం మీద అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మా అన్నదమ్ముల మీద మా మీద ఎక్కువ దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అది మంచి పని కాదు. ఎందుకంటే మీ మంచోళ్ళమో చెడ్డోళ్ళమో మా ప్రజలకు తెలుసు. మీ ప్రజలకు అనుకూలం ఉన్నామో లేదో వాళ్ళకి తెలుసు. ఏవేవి చెప్పినా సరే అలాంటిది ఎంతసేపు అంటే ఎలాగా ప్రజలకు తెలుసు కాబట్టి వీళ్ళ మీద అందరికీ మంచి అయిపోయి ఉంది కాబట్టి ఏదో కేసులు పెట్టించి ఏదో చెయ్యాలనే ఒక ఆలోచన అనేది చేస్తాను. అది ఒట్టికి చేస్తే అది తప్పండి. అది ఒట్టికి చేస్తే ఎప్పుడు అది నిజం కాదని మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం.